Again, namaskaram, and I'm just incredibly happy today. I think Darling toti Sai Rajesh toti SKN toti collaborate avadam. I think it was always meant to be, and I'm just happy that it happened today. And Sai Rajesh, I've always believed, and he's proved it time and again that he's a phenomenal writer-director. And I think Baby was a film that was so incredibly engaging and so moving. సారీ ఎక్కువ ఇంగ్లీష్ వచ్చేస్తుంది టెన్షన్ పడుతున్నాను కాబట్టి బట్ అగైన్ ఎస్కేఎన్ డార్లింగ్ తోటి సారేష్ గారితో కొలాబరేట్ అవ్వడం వెరీ వెరీ హ్యాపీ. ఎస్కేఎన్ డార్లింగ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు కొలాబరేట్ అయ్యాం అండ్ వీ ట్రావెల్ టుగెదర్ అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ హీస్ సంబడి హూస్ బిలీవ్డ్ ఇన్ మీ సో మచ్ అండ్ డార్లింగ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సారేష్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ డార్లింగ్. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. Suman, congratulations, all the best to you. We started a journey together and I'm really excited to work with Harika. She's an incredible actor, can't wait. And Vijay, telling thank you so much. He's a lovely music director and all of us know that. And everybody, Ashkar and Viplav and all of us, I just think I'm very happy and we promise an incredible film. Thank you so much. Amrita Productions lo nenu intaku mundu అందరికీ నమస్కారం అండి. అమృత ప్రొడక్షన్స్లో నేను ఇంతకుముందు ఒక 3 సినిమాలు తీశాను. లాస్ట్ ఫిలిం కలర్ ఫోటో, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ పిక్చర్. ఆ తర్వాత ప్రొడ్యూస్ చేయలేదు నేను. ఆ తర్వాత దానికి ప్రాపర్గా ఒక మంచి కథ ఇది ఖచ్చితంగా చేయాలి అనిపించినప్పుడే నేను ప్రొడ్యూస్ చేయాలి. ఏదో ఒక పెద్ద సక్సెస్ వచ్చింది కదా అని వెంటనే ఇమీడియట్గా ఏ ప్రాజెక్ట్ నేను ప్రొడ్యూస్ చేయలేదు. సో చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ ఆ ఎగ్జైట్మెంట్ వచ్చింది. పైగా బేబీ తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది, ఒక ఆ సక్సెస్ని కంటిన్యూ చేయాలనేది. ఇది కూడా వన్ మోర్ లవ్ స్టోరీ. మేబీ సోషల్ మీడియాలో ఎన్ని తీస్తారా లవ్ స్టోరీలు, అయితే నిబ్బి లవ్ స్టోరీలు అని చెప్పి జనాలు మళ్ళీ బాధక ముందే నేనే చెప్తున్నాను. నా కాంబినేషన్లో, నాది ఎస్కేఎన్ కాంబినేషన్లో మొత్తం 6 ప్రేమ కథలు రాబోతాయి. సో దాంట్లో భాగంగా ఆల్రెడీ 2 మీరు చూసేశారు, కలర్ ఫోటో, బేబీ. అండ్ ఇప్పుడు హారిక, సంతోష్ శోభన్ ఈ కాంబినేషన్లో, తర్వాత వైష్ణవి ఆనంద్ మొన్న ఒకటి అనౌన్స్ చేసాం. ఆ 2 అవి కాకుండా ఇంకొక 2 ఉంటాయి. ఇదేమి సినిమాటిక్ యూనివర్సా లేకపోతే లింక్ అయ్యాయా, సీక్వెల్ ఉంటుందా, అవన్నీ తర్వాత. నేనేం లోకేష్ కనకరాజ్ కాదు, అది నాకు కూడా తెలుసు. సో బట్ ఒక 6 హార్ట్కి టచ్ అయ్యే ఒక హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీస్ నేను ఎస్కేఎన్ కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. అండ్ ఇది నాకు మనసుకి చాలా 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 దగ్గరైన కథ. ఇందులో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి కానీ, హారికా లేకే కానీ, మేమందరం కలర్ ఫోటో సందీప్ కానీ, సుహాస్ కానీ, మేమందరం చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఎస్కేఎన్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని కంకణం కట్టుకొని ఈ సినిమా మ్యాక్సిమం మాకు అయినంత వరకు రైటింగ్ సైడ్ కానీ మ్యూజిక్ సైడ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తాము. అందుకే నాకు ఈ సినిమాకి పూర్తిగా సరెండర్ అయ్యి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టగలిగే ఒక యాక్టర్ కావాలనుకున్నప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు సంతోష్ శోభన్ ఫస్ట్ ఆప్షన్గా కనిపించారు. సో వెళ్ళాను, కథ నరేట్ చేసిన వెంటనే తను సూపర్ హ్యాపీ, వెంటనే ఓకే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. లైక్ హారిక అండ్ సుమన్, లైక్ మై వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ విజయ్ బుల్గానిన్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ కొన్ని ట్యూన్స్ కంప్లీట్ చేసాం. ఖచ్చితంగా బేబీ మార్క్ మ్యూజిక్ మళ్ళీ ఇస్తాడనే కోరుకుంటున్నాను. అండ్ అష్కర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలు తీశాడు. తను కూడా బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవుతాడని నమ్ముతున్నాను. అండ్ మా ఎడిటర్ విప్లవ్ మళ్ళీ బేబీ తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు. నా కో ప్రొడ్యూసర్ ధీరజ్, అందరం బేబీ టీమ్ ఆల్మోస్ట్ అందరం సింక్ అయి పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Rajesh Bhaiya, this very big opportunity and responsibility నాకు ఇచ్చింది. And hopefully I will do the best. I know I will, but with their support. Vijay, Ashkar and Viplav, our technical team, thanks for supporting me. And Shobhan, thank you so much for trusting
in me and coming on board. And Harika, we're all friends, but from today it's different. But yeah, so yeah, ante andi. I will talk more after the shoot starts. నమస్తే అండి అందరికీ. ఫస్ట్ టైం చాలా టెన్షన్గా ఉంది, తెలియదు అసలు ఏం మాట్లాడాలి అని కూడా. బట్ ఆల్ దట్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్కేఎన్ గారికి, రాజేష్ గారికి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇది నా డ్రీమ్. టుడే ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం డ్రీమ్లో అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అది కాకుండా సుమన్ కానివ్వండి, విజయ్ కానివ్వండి, విప్లవ్ కానివ్వండి, వీళ్ళు ఆల్ ఆర్ లైక్ అ ఫ్యామిలీ and I'm so excited to take it forward. And Shobhan, thank you so much for accepting this project. And I was so tense, like neenante sari evarana oppukuntara ani cheppi, but it's I'm super happy. That's all I can say. And thank you so much for all the support and hope to see you all soon again. హాయ్ అండి. మళ్ళీ నేను సాయి రాజేష్ గారితో అండ్ ఎస్కేఎన్ గారితో పనిచేయడం గట్టి. కొంచెం అందరూ సైలెంట్గా ఉండండి బ్రదర్. అందరికీ నమస్కారం అండి. అండ్ ఎస్కేఎన్ సార్ తోటి, సాయి రాజేష్ సార్ తోటి మళ్ళీ వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. సుమన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, మూవీ డైరెక్టర్. అండ్ హారిక అండ్ శోభన్ గారు వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అండ్ ఇది కూడా బేబీ మూవీ కన్నా బెస్ట్ ఆల్బమ్ రావాలని కోరుకుంటున్నాను, వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నా సోదర సమానులైన మీడియా మిత్రులందరికీ చాలా కృతజ్ఞతలు. నేను నిర్మించే చిత్రాలన్నింటినీ చాలా చక్కగా ప్రమోట్ చేస్తూ నాకు అండదండలుగా ఉంటున్న మీడియా అందరికీ పేరున అందరికీ చాలా కృతజ్ఞతలు. బేబీ ఘన విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ ఏ సినిమా తీయాలని బేబీ, ఎందుకంటే 2 years మేము షూటింగ్ చేసాం రకరకాల దీనివల్ల. అప్పుడే మేము కొన్ని కథలను ఎంచుకున్నాం నెక్స్ట్ ఏం తీయబోతున్నాం అనేది. సో రాజేష్ నా మిత్రుడు, చాలా అద్భుతమైన కథలు నాకు ఈ బేబీ జరుగుతున్నప్పుడే 2-3 కథలనే చెప్పారు ఆయన. సో ఆయన భాగస్వామ్యంతో అమృత ప్రొడక్షన్స్ నేషనల్ అవార్డు విన్నింగ్ సంస్థ. ఎందుకంటే అనతి కాలంలోనే తీసిన 3-4 చిత్రాల్లోనే ఒక సినిమాకి నేషనల్ అవార్డు రావడం అంటే చాలా గొప్ప విషయం. అలాగే 100 కోట్ల విజయం సాధించిన బేబీ తర్వాత స్నేహితుడు రాజేష్తో కలిపి ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఒక స్పెషాలిటీ ఉంది, ఎందుకంటే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. కథ విన్నప్పుడే మేమందరం ఎగ్జైట్ అయ్యాం. మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్లు అందరూ ఈక్వల్లీ ఎగ్జైటెడ్ ఈ ప్రాజెక్టులోకి. సో ఆల్మోస్ట్ చాలా వరకు ఇది బేబీ టీంతో పనిచేస్తున్నాం. బ్రదర్ సంతోష్ శోభన్ ఇంక్రెడిబుల్ యాక్టర్. నాకు తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు అతను ఫస్ట్ సినిమా నుంచి అతని యాక్టింగ్లో ఒక ఇంటెన్సిటీ, డెడికేషన్, చాలా హార్డ్ వర్కర్. తన హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తాడు ప్రతి సినిమా. అలాంటి సంతోష్ ఈ కథ అనగానే ఫస్ట్ సిట్టింగ్లో అన్న ఇది చేసేద్దాం అంటాం, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అలా అందరినీ ఎగ్జైట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే బేబీ తర్వాత నా మీద అయితే ఏంటి, రాజేష్ మీద అయితే ఏంటి బాధ్యత పెరిగింది. సో ఆ బాధ్యత నిలబెట్టుకుంటూ మంచి సినిమాలు తీయాలి, కంటెంట్ని నమ్మి కంటెంట్ రిచ్గా ఉండే సినిమాలు తీయాలి అని అనుకుంటంలో ఈ సినిమా అయితే ఏంటి, నెక్స్ట్ రాబోయే ఆనంద్ వైష్ణవి సినిమా, అవి మా కంటెంట్ మా మనసుకు హత్తుకుంది. సో అలాగే మాకు చిరకాల మిత్రుడైన సుమన్ పాతూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం ఇంకా హ్యాపీగా ఉంది. అలాగే బేబీకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గాని దీనికి మళ్ళీ చాలా రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. హీఈస్ ఫ్యామిలీ. మా తదుపరి చిత్రాలు కూడా తను చేస్తున్నాడు. అలాగే బేబీకి చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన విప్లవ్ గారికి, ఎడిటర్ విప్లవ్ గారు కూడా ఈ సినిమాలో మేము ఇదయ్యాం. అలాగే డిఓపి అక్షర్తో మొదటిసారి పనిచేస్తున్నాం. అలాగే ఇక హారిక ఈ సినిమా గురించి తను 1.5 year నుంచి ఇంకా ఏం చేయకుండా
ఈ సినిమా స్టోరీని నమ్మి ఈ సినిమాతోనే తన డెబ్యూట్ అవ్వాలని చెప్పి 1.5 year నుంచి మమ్మల్ని నమ్మి ఏమి చేయకుండా ఈ సినిమా కోసం వెయిట్ చేసిన హారిక, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు రాజేష్కి తెలుగు అమ్మాయిలను ఇంట్రడ్యూస్ చేయాలి, తెలుగు అమ్మాయిలని మంచిగా చూపించాలి అనేది ఉంటుంది. అలాగే నేను ఫస్ట్ సినిమా నుంచి రేష్మ, మానస, ఆనంది, ప్రియాంక జవాల్కర్, మొన్న వైష్ణవి చైతన్య, ఇప్పుడు హారిక, అలాగే తను కూడా కావ్య, చాందీ చౌదరి, ఇలాగా మేము ఇద్దరం తెలుగు అమ్మాయిల్ని ఎక్కువగా తెలుగు సినిమాల్లో పెట్టి ఎక్కడో పరభాష ఎక్కడి నుంచి తెచ్చుకోవడం కాకుండా మన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే బలమైన సంకల్పం మాది. సో ఇంకొక మంచి యాక్టర్ని హారికని ఈ సినిమాకి పరిచయం చేస్తున్నాం. సో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని, సాధించే విధంగా మేము కష్టపడతామనే నమ్మకం మాకుంది. సో ఈ అందరికీ థ్యాంక్ యూ. ఈ మీ వచ్చేసిన అలాగే ప్రేమ కథలు అంటే ఒక వరవడు ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. ప్రేమ కథలు అంటే ఒక ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి ఒక ల్యాండ్ మార్క్ ఉంది. సో అలాంటి ఆ ఫ్యామిలీ నా యువ సామ్రాట్ నాగ చైతన్య గారి సినిమా పూజకొచ్చి మమ్మల్ని దీవించడం, బ్లెస్ చేయడం, క్లాప్ అది కొడతాం మాకు చాలా బలాన్ని ఇచ్చింది. అలాగే స్నేహితులు హరీష్ శంకర్ గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, అనురాపూడి గారు, రాహుల్ సంక్రతన్ గారు, సందీప్ రాజ్, ఇక చాలామంది దర్శకులు, నిర్మాతలు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. సో ఈ ఇండస్ట్రీలో ఇదే మా బలం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, బేబీ సినిమాని ఎంత నమ్మకంతో చూసి ఎలా విజయం సాధించారో ఈ సినిమాను కూడా అలాగే ప్రోత్సహించండి. ఇక మా సంస్థ నుంచి రాజేష్ నా తరపు నుంచి చాలా సినిమాలు రాబోతే, ఆయన ఇప్పుడే చెప్పినట్టు అది సినిమాటిక్ యూనివర్స్ ఏదో తెలియదు కానీ బలమైన కథలకి ఒక వర్ధమాన్ దర్శకుల్లో సాయి రాజేష్ అనే పేరు అనేది ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది అని నేను పర్సనల్గా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ రాజేష్. బేబీ తర్వాత ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చాయి, బట్ స్నేహం కోసం నాతో ఎప్పుడు ఆయన మా స్నేహం అలా కొనసాగుతూ మా భాగస్వామ్యంలో సినిమాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ రాజేష్ బిలీవింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరూ. ఇంకేమన్నా మర్చిపోయాను. అలాగే మా పిఆర్ఓలు V6 సురేష్, వంశీ కాకాలకి, అలాగే మా కో ప్రొడ్యూసర్ ధీరజ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.